మానవ సృష్టిలో స్త్రీమూర్తి పాత్ర వెలకట్టలేనిది. ఒక జీవికి జన్మనిచ్చే శక్తి కేవలం ఒక ఆడవాళ్లకే ఉంది. ఈ అద్భుతమైన సృష్టి ప్రక్రియలో ప్రతి నెల మహిళల శరీరంలో జరిగే ఒక పవిత్రమైన శాస్త్రీయమైన మార్పే నెలసరి. దీన్నే ఇంగ్లీష్లో పీరియడ్స్ అని అంటారు. చాలామంది నేటి సమాజంలో కూడా పీరియడ్స్ గురించి మాట్లాడ్డానికి ఇబ్బంది పడతారు. కానీ ఇది కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాదు, ఇది ఒక స్త్రీ సంపూర్ణ ఆరోగ్యానికి చిహ్నం. ఈ వీడియో కేవలం ఒక ఆడవాళ్ల కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్క మగవాడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా మరియు ఎగ్జైటింగ్గా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. మనం ఈ వీడియోలో పీరియడ్స్ ఎందుకొస్తాయి, అసలు లోపల ఏ హార్మోన్లు పనిచేస్తాయి, మరియు ప్రస్తుత కాలంలో మహిళలను వేధిస్తున్న పీసీఓడి సమస్యల గురించి కూలంకషంగా చర్చించుకుందాం. ముందుగా మనం పీరియడ్స్ గురించి తెలుసుకునే ముందు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇంకా హార్మోనల్ ప్లే గురించి తెలుసుకోవాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్, అంతర్గత అవయవాలు. పీరియడ్స్ ఎందుకొస్తాయో అర్థం కావాలంటే లోపల ఏముందో స్పష్టంగా తెలియాలి. ఓవరీస్, ఇవి గర్భాశయానికి రెండు వైపులా ఉంటాయి. ప్రతి అమ్మాయి పుట్టినప్పుడే సుమారు 10 నుండి 20 లక్షల అండాలతో పుడుతుంది. కానీ యవ్వన దశ అంటే ప్యూబర్టీ వచ్చేసరికి అవి కొన్ని వేలకు తగ్గుతాయి. ఫెల్లోపియన్ నాళాలు అంటే ఫెల్లోపియన్ ట్యూబ్స్, ఇవి అండం ప్రయాణించే దారులు. యూటరస్, ఇది ఒక పిండం పెరగడానికి సిద్ధమయ్యే ఇల్లు. ఎండోమెట్రియం అంటే గర్భాశయం లోపల ప్రతి నెల రక్తం మరియు పోషకాలతో ఒక మెత్తటి పరుపులాంటి పొర ఏర్పడుతుంది. హార్మోన్ల పాత్ర, హార్మోనల్ ప్లే. మహిళల శరీరంలో జరిగే ప్రతి మార్పుకు హార్మోన్లే కారణం. ఇక్కడ 4 ముఖ్యమైన హార్మోన్ల గురించి వివరించాలి. 1. ఈస్ట్రోజన్, ఇది గర్భాశయ పొరను నిర్మిస్తుంది. ఇది మహిళల చర్మానికి, ఎముకలకు మరియు గుండె ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. 2. ప్రొజెస్టెరాన్, ఇది గర్భాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. 3, 4. ఎఫ్ఎస్హెచ్ మరియు ఎల్హెచ్, ఇవి మెదడు నుండి విడుదలయ్యి అండం పెరగడానికి మరియు విడుదలవ్వడానికి సంకేతాలిస్తాయి. ఇప్పుడు అసలు పీరియడ్ ఎందుకొస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రతి నెల ఒక అండం విడుదలైనప్పుడు అది స్పర్మ్ కోసం ఎదురుచూస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే గర్భాశయానికి అప్పుడు ఈ పొర అవసరం లేదు అని సిగ్నల్ అందుతుంది. అప్పుడు హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. ఫలితంగా ఆ రక్తపు పొర విచ్ఛిన్నమై యోని ద్వారా బయటకొస్తుంది. ఇదే మనం చూసే నెలసరి, పీరియడ్స్. ఇప్పుడు పీసీఓడి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. నేటి కాలంలో 10 మందిలో 3 మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అండాశయంలో అండాలు పూర్తిగా విడుదల కాకుండా చిన్న చిన్న నీటి బుడగలు అంటే సిస్ట్స్ లాగా మారిపోతాయి. దీనివల్ల నెలసరి సరిగ్గా రాదు. పీసీఓడి యొక్క లక్షణాలు: పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు రావడం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అకస్మాత్తుగా బరువు పెరగడం, జుట్టు రాలడం. పీసీఓడి రావడానికి గల కారణాలు: మన మారిన ఈ జీవనశైలి, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం మరియు అధిక ఒత్తిడి అంటే స్ట్రెస్. ఈ పీసీఓడి ఉన్నవారిలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల శరీరంలో ఆండ్రోజన్ అంటే మగ హార్మోన్లు పెరుగుతాయి. అందుకే గెడ్డాల దగ్గర వెంట్రుకలు రావడం వంటి మార్పులు గమనించవచ్చు. ఇది కేవలం హార్మోన్ల సమస్య మాత్రమే కాదు, ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం పీరియడ్స్ వెనక ఉన్న సైన్స్ మరియు పీసీఓడి అంటే ఏమిటో తెలుసుకున్నాం. అయితే కేవలం సమస్య గురించి తెలుసుకోవడమే కాదు, దానికి పరిష్కారాలను వెతకడం కూడా అంతే ముఖ్యం. అయితే ఇప్పుడు పీరియడ్స్ సమయంలో మహిళలు పడే శారీరక, మానసిక ఇబ్బందులను ఎలా అధిగమించాలి, ఆహారం ద్వారా పీసీఓడిని ఎలా జయించాలి అనే విషయాలను లోతుగా తెలుసుకుందాం. పీరియడ్స్ నొప్పి అంటే క్రాంప్స్ ఎందుకొస్తాయి, ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని డిస్మెనోరియా అని అంటారు. దానికి గల కారణమేంటిదంటే గర్భాశయ పొరను బయటకు పంపడానికి గర్భాశయం కుంచించుకుపోతుంది. ఈ సమయంలో ప్రోస్తాగ్లాండిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవే నొప్పికి గల కారణం. దానికి పరిష్కారమేంటిదంటే వేడి కాపడం, హాట్ వాటర్ బ్యాగ్ లేదా వేడి నీటితో కడుపుపై కాపడం పెట్టడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం ఉబ్బరం తగ్గుతుంది. మూలికా కషాయాలు అంటే అల్లం టీ లేదా దాల్చిన చెక్క టీ తాగడం వల్ల సహజంగా నొప్పి తగ్గిస్తుంది. చిన్నపాటి ఎక్సర్సైజ్, పీరియడ్ సమయంలో నడక లేదా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలయ్యి నొప్పిని తగ్గిస్తాయి. పీసీఓడికి పరిష్కారం: ఆహారం మరియు జీవనశైలి. పీసీఓడిని కేవలం మందులతోనే కాదు, సరైన ఆహారంతో 70% నియంత్రించవచ్చు. దానికి ఏమేం తినాలి అంటే పీచు పదార్థాలు, ఫైబర్, ముడిబియ్యం, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు తినాలి. ప్రోటీన్ అంటే పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లు తినాలి. యాంటీఆక్సిడెంట్స్ అంటే రంగురంగుల కూరగాయలు, పళ్ళు, ముఖ్యంగా బెర్రీలు, జామపండు వంటివి తీసుకోవాలి.
మంచి కొవ్వు పదార్థాలు అంటే వాల్నట్స్, బాదం, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి హార్మోన్ల సమతుల్యతకు చాలా మంచివి. ఆ సమయంలో అసలు ఏమేం తినకూడదు అంటే చక్కెర అంటే స్వీట్లు, సోడాలు, కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి. మైదా అంటే పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్లు ఇన్సులిన్ స్థాయిని పెంచి పీసీఓడీని తీవ్రం చేస్తుంది. ప్యాక్ చేసిన ఆహారం అంటే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు హార్మోన్లను దెబ్బతీస్తాయి. ఇప్పుడు పీరియడ్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించవలసినవి. పీరియడ్ సమయంలో శుభ్రత అనేది కేవలం ఆరోగ్యం కోసమే కాదు, అది ఆత్మగౌరవం కూడా అని అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పాటించవలసినవి ప్యాడ్స్ మార్చడం. ఎంత తక్కువ బ్లీడింగ్ ఉన్నా సరే ప్రతి 4 నుండి 6 గంటలకొకసారి శానిటరీ ప్యాడ్ మార్చాలి, లేదంటే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. మన్స్ట్రువల్ కప్స్ వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది మరియు ఇది చాలా సురక్షితం కూడా. ఇంకా ఆ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఈ కాలంలో కూడా చాలా మంది అపోహలను నిజమనుకుని నమ్ముతారు. అందువలన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అపోహలు ఇంకా వాస్తవాలు. సమాజంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలను మనం అందరం సైంటిఫిక్గా వాటిని తిప్పికొట్టాలి. 1. పీరియడ్ సమయంలో స్నానం చేయకూడదు లేదా తలస్నానం చేయకూడదు. వాస్తవం. పీరియడ్ సమయంలో శుభ్రత ఇంకా ముఖ్యం. స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది. 2. పీరియడ్స్ రక్తం అపవిత్రమైనది లేదా మురికి రక్తం. వాస్తవం. అది మురికి రక్తం కాదు, అది కేవలం ఒక జీవి కోసం సిద్ధమైన పోషకాలతో కూడిన రక్తపు పొర మాత్రమే. అది చాలా పవిత్రమైన ప్రక్రియ. 3. పీరియడ్ సమయంలో పుల్లటి వస్తువులు తినకూడదు. వాస్తవం. నిమ్మకాయ వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఎలాంటి ఆహార నియమాలు సైన్స్ పరంగా లేవు. పీరియడ్ సమయంలో పురుషులు ఇంకా కుటుంబ సభ్యులు తప్పకుండా పాటించవలసినవి. ఈ వీడియో చూస్తున్న పురుషులకు ఒక చిన్న విన్నపం. మీ ఇంట్లో తల్లి, భార్య, సోదరి లేదా కూతురు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు వారిని అర్థం చేసుకోండి. ఆ సమయంలో వారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉంటారు. వారికి చిన్నపాటి సహాయం చేయడం, వారి మూడ్ స్వింగ్స్ ని భరించడం మీరు వారికిచ్చే అతిపెద్ద గౌరవం. నెలసరి అనేది స్త్రీ ఉనికికి చిహ్నం. ఇది ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం. దీని గురించి అవగాహన పెంచుకుందాం, మూఢనమ్మకాలను పారద్రోలుదాం. ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా సరైన ఆహారం మరియు వ్యాయామంతో పీసీఓడీ వంటి సమస్యలను జయిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.